ఆత్మనిర్భర్ ప్యాకేజీని కేంద్రం అమలు చేయాలి. ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కనిపించట్లేదన్న కేటీఆర్. కరోనా పేరుతో ప్రజావాణి ప్రోగ్రాం బంద్. జనం సమస్యలు పట్టించుకోని బల్దియా. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపునకు అంతా రెడీ. డీజిల్ సెస్ తగ్గించాలన్న కార్మిక సంఘాలు. 74 రోజుల తర్వాత తీన్మార్ మల్లన్న రిలీజ్. ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు. టీఎస్పీఎస్సీ ముందు గురుకుల పీఈటీ అభ్యర్థుల ధర్నా. రిజల్ట్స్ ప్రకటించి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. ఆలయాల్లో కార్తీక సోమవారం సందడి. కీసర క్షేత్రానికి పెరిగిన భక్తుల రద్దీ. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టుగా ఎంఎస్ఎంఈలకు 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజీని వ్యాపారులకు అందించాలని కోరారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చర్ ఎక్సలెన్సీ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచిన సంస్థలకు మెమెంటోలు అందించారు మంత్రి కేటీఆర్. స్కీమ్స్ అనేవి పేపర్లకే పరిమితం కాకుండా ఉపాధి కల్పనకు, వ్యాపారాలను ప్రోత్సహించేలా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఎంఎస్ఎంఈలకు 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర ప్యాకేజీ అందించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం జీడీపీలో 5% దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. గత 7.5 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి కేటీఆర్. Recently released report by RBI, a handbook of statistics, compiling the performance of various governments across the country, all states in fact, across the country, has shown 3 important things. The first thing, Telangana's population is only 2.5% of India, but our contribution to Indian GDP is 5% to the entire country. Telangana today, in fact, if you look at us geographically, we are the 12th largest state in India. If you look at us population-wise, we're 11th largest state in India. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐఆర్ ప్రాజెక్టుపై పట్టుబట్టినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు మంత్రి కేటీఆర్. బుల్లెట్ ట్రైన్లైనా, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులైనా ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కనబడట్లేదా అని ప్రశ్నించారు. యూపీ, బీహార్, గుజరాత్తో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు మంత్రి. టీ వర్క్ సేవల్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాడుకోవాలని సూచించారు. గ్రీనరీ అండ్ సస్టైనబుల్ స్టేట్ గా ఎదిగేందుకు సిఐఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. So therefore, we requested them for industrial corridors between Hyderabad, Bangalore, Hyderabad, Nagpur, Hyderabad, Warangal, Hyderabad, Vijayawada. We have made several requests. Unfortunately, in the last 7.5 years, none of them have been heeded to. No response whatsoever from Government of India. Also, in fact, when the United States was divided and Telangana was carved out. ఇదే కార్యక్రమంలో తెలంగాణలో ఉత్పత్తి అయిన వస్తువుల్ని అమ్ముకునేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముకోవచ్చని తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అందించిన ఈ అవార్డ్స్ లో బెస్ట్ ఎక్స్పోర్ట్స్ కేటగిరీలో కళ్యాణి రాఫెల్ సంస్థ గోల్డ్ మెడల్, ఆప్టిమస్ డ్రగ్స్ సంస్థ సిల్వర్ మెడల్ అందుకున్నాయి. హైదరాబాద్ సిటీలో జనం సమస్యల్ని పట్టించుకోవడం మానేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించకపోవడంతో ఆఫీసులకు వచ్చి వెళ్లిపోతున్నారు సిటిజన్స్. ఆన్లైన్లో పెండింగ్ సమస్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవట్లేదంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనం సమస్యలు చెప్పుకోవడానికి బల్దియా హెడ్ ఆఫీస్, జోనల్ సర్కిల్ ఆఫీసుల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. కోవిడ్ తర్వాత ఈ ప్రజావాణిని వాయిదా వేశారు. అప్పుడు విజిటర్స్ ను కూడా అధికారులు కలవలేదు. కొంతకాలం తర్వాత జనం సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీసులో కొంత సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని మాత్రం ఇప్పటికీ ప్రారంభించలేదు. చివరికి విజిటింగ్ అవర్స్ లో కూడా పౌరులకు అధికారులు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్ ఆఫీసులు, 6 జోనల్ ఆఫీసులతో పాటు కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి జరగాలి. బల్దియా పరిధిలో అన్ని విభాగాల అధికారులు 4 గంటల పాటు ఒకే ఆఫీసులో అందుబాటులో ఉంటారు. దాంతో జనానికి ఏ సమస్య ఉన్నా అప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు సిటీ జనం.
జిహెచ్ఎంసీలో కరోనా పేరు చెప్పేసి ప్రజావాణిని ఆపేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు ఎవరు కూడా అందుబాటులో ఉంటున్న పరిస్థితి లేదు. కమిషనర్ గారు ఎవరిని ప్రజలను కానీ అసోసియేషన్స్ కానీ ఎవరిని కలవటం లేదు. మేయర్ గారు కూడా అదే పరిస్థితి. ఇక పై అధికారులు ఆ విధంగా ఉండేసరికి కింది అధికారులు కూడా ఎవరు కూడా కలవటానికి ఇష్టపడటం లేదు. ఏదన్నా అడిగితే సాయంత్రం టైంలో విజిటింగ్ అవర్స్ అని చెప్తున్నారు. ఆ సమయానికి ఏ అధికారి అందుబాటులో ఉండటం లేదు. అందుకనే వెంటనే ప్రజావాణిని పునరుద్ధరించాలి. జీహెచ్ఎంసీ హెల్త్ అండ్ శానిటేషన్ లోనే ఎక్కువగా జనం నుంచి ఫిర్యాదులు వస్తాయి. ఆ తర్వాత స్థానంలో టౌన్ ప్లానింగ్ విభాగం, అర్బన్ బయోడైవర్సిటీ విభాగాలపై కంప్లైంట్స్ ఉంటాయి. వీటితో పాటు రెవెన్యూ, కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్, వేస్ట్, ఎస్టేట్, అడ్వర్టైజ్మెంట్, హౌసింగ్, లేక్స్, పార్కింగ్, ప్రాజెక్ట్స్, స్పోర్ట్స్ లాంటి అంశాల్లో వచ్చిన ఫిర్యాదులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. నేరుగా ఆఫీసులకు వచ్చే జనాన్ని కలిసేందుకు మాత్రం అధికారులు అందుబాటులో ఉండట్లేదన్న విమర్శలున్నాయి. కరోనా మొదటి లాక్డౌన్ ప్రారంభమైందో ఆ క్రమంలో మొత్తం ప్రజావాణిని నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ప్రజావాణిని అదేవిధంగా నిలిపివేసి ప్రజల యొక్క ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ఇష్టంగా లేకుండా ఇలా అధికారులు వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క వ్యవస్థలన్నీ కూడా ప్రారంభమైనాయి. ఇట్లాంటి క్రమంలో ప్రజల సమస్యల్ని స్వీకరించే ఒక మంచి కార్యక్రమంగా ఉన్న ప్రజావాణి కార్యక్రమాన్ని మళ్ళీ ఎందుకు జిహెచ్ఎంసీ ప్రారంభించట్లేదని చెప్పి ఇలా మేము అడుగుతా ఉన్నాం. కోవిడ్ వ్యాప్తి బాగా ఉన్న టైంలో ఏడాది క్రితం జీహెచ్ఎంసీలో ప్రజావాణిని నిలిపివేశారు. ఆ తర్వాత కేసులు తగ్గాయని, కరోనా కంట్రోల్లోకి వచ్చిందని ప్రభుత్వమే ప్రకటించింది. గత ఏడాది చివర్లో గ్రేటర్ ఎన్నికలు, ఇతర ఎన్నికలు కూడా జరిగాయి. అనేక సభలు, సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్స్ జరుగుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలను జీహెచ్ఎంసీయే నిర్వహించింది. ఇన్ని కార్యక్రమాలకు లేని కరోనా జనం సమస్యలు చెప్పుకోవడానికి అడ్డం వచ్చిందా అని విమర్శలు వస్తున్నాయి. కనీసం ఆన్లైన్ ఫిర్యాదుల మీద స్పందించడం లేదని జనం మండిపడుతున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అధికారులు ఏసీ రూముల్లో కూర్చుంటే జనం సమస్యలు ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ట్యాక్సులు, చలాన్లు వసూలు చేసుకోవడానికే తప్ప మా సమస్యలను బల్దియా అధికారులు ఎందుకు పట్టించుకోరని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి సోమవారం ప్రజావాణి ఏర్పాటు చేసి తమ సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని జనం కోరుతున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెరుగుతున్నాయి. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీల పెంపు తప్ప మరో దారి లేదంటోంది యాజమాన్యం. కిలోమీటర్కు 25 నుంచి 30 పైసలు పెంచబోతున్నట్లు చెప్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఖచ్చితంగా ఎంత పెంచుతారన్న దానిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ ఉన్నత స్థాయి సమావేశంలో సంస్థ చైర్మన్ ఎండీ హాజరయ్యారు. 2 ఏళ్ల క్రితం కిలోమీటర్కు 20 పైసలు పెంచగా ఇప్పుడు 25 నుంచి 30 పైసల వరకు పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ఇప్పటికే ఈ ఛార్జీల ప్రతిపాదన ఫైల్ పంపారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్కు 25 పైసలు, ఎక్స్ప్రెస్లు, ఆపై సర్వీసులకు 30 పైసలు, సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు, మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని నిర్ణయించారు. డీజిల్ రేట్లు పెరుగుతుండటం, ఆర్టీసీకి నష్టాలు వస్తుండడం లాంటి కారణాలతో 1,25,00,000 అదనపు భారం పడుతున్నందున ఛార్జీలు పెంచాల్సి వస్తోందంటున్నారు. ఛార్జీల పెంపుపై సీఎం త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు. మరోసారి ముఖ్యమంత్రి గారికి ఈ ఛార్జీలు హ్యాక్ చేయమని చెప్పి మళ్ళీ ప్రపోజల్ పంపడం జరుగుతూ ఉంది, విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండే పల్లె వెలుగు కానీ రూరల్ ఏరియా ఉన్నటువంటి బస్సెస్కు ఏది కొంత ఇంతకుముందు ఇచ్చిన ప్రపోజల్ ఉందో దాన్ని తగ్గించినాం మేము. ఎక్స్ప్రెస్ వెహికల్స్కి ఏమో కొంత పెంచినాం మేము. ఈ పెంచినా ఇంకా లాస్ నడుస్తుంది మనకు. అయినా కానీ కొంత పెంచాలి. ముఖ్యమంత్రి గారు త్వరగా స్పందించి ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఆర్టీసీ ఛార్జీల పెంపు ఫైల్పై సీఎం ఆమోదం తెలిపితే ప్రయాణికులపై భారీగా భారం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి ఖమ్మంనకు 195 కిలోమీటర్లుండగా ఎక్స్ప్రెస్ ఛార్జీ 225, సూపర్ లగ్జరీ బస్సుకు 280 రూపాయలుగా ఉంది. ఇప్పుడు పెంచితే దాదాపు 50 రూపాయలు అదనపు భారం పడనుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు ఎక్స్ప్రెస్ ఛార్జీ 350, సూపర్ లగ్జరీ 440 రూపాయలుగా ఉంది. 75 నుంచి 80 రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతాయి. హైదరాబాద్ టు కరీంనగర్ ప్రస్తుత ఎక్స్ప్రెస్ ఛార్జీ 195 రూపాయలు, సూపర్ లగ్జరీకి 245 రూపాయలు, అదనంగా 45 రూపాయల భారం పడనుంది. ఇలా దూర ప్రాంతాలకు కనీసం 50 నుంచి 80 రూపాయల దాకా ప్రయాణికులపై భారం పడనుంది. ఛార్జీలు పెంచడమే కాకుండా డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం సెస్ తగ్గిస్తే ఆర్టీసీకి మేలు జరుగుతుందని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఆర్టీసీ వైపు నుంచి చూసినప్పుడు ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి కనపడుతోంది. అంటే అక్టోబర్ నెలలో పెరిగిన మందం తగ్గించారు. మరి అక్టోబర్ నాటికి ఉన్న ధరలు ఈ 2 సంవత్సరాల్లో పెరిగిందంతా మళ్ళీ ఆర్టీసీ మీద, ప్రజల మీద ఆ భారం మోసే పరిస్థితి ఉండేదానికి ఉంది. అందుకని ఇప్పుడు ఆర్టీసీకి ఉన్న మార్గం ఒకటి, ప్రభుత్వం నుంచి డబ్బులు మీకేం భయం లేదు, మేము ఇస్తాం, మీరు ధరలు పెంచకుండా నడపండి అని ప్రభుత్వాన్ని చెప్పాలి. లేదు
పెరిగిన దాని ప్రకారం ఎంతో కొంత మేర మీరు ధరలు పెంచి ఆదాయం తెచ్చుకోండి అని చెప్పాలి. ఇప్పుడు రెండో మార్గానికి ప్రభుత్వం కూడా సుముఖంగా కనపడుతుంది. అందుకని ఛార్జీల సమీక్ష జరుగుతోంది. ఇది ఆర్టీసీకి తప్పని పరిస్థితి కావచ్చు, కానీ ప్రభుత్వం అనుకుంటే తప్పు. 2019 డిసెంబర్లో కిలోమీటర్కి 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచారు. జనంపై భారీగా భారం పడటంతో అప్పటి నుంచి ఆర్టీసీ బస్సులకు ఆదరణ తగ్గుతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఛార్జీలు పెంచడం కరెక్టు కాదంటున్నారు జనం. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పెరిగిపోతుంది. కొంచెం దూరానికే చాలా టైం వేస్ట్ అవుతోంది. కరోనా తర్వాత సిటీలో సొంత వాహనాల సంఖ్య పెరగడం, ఫుట్పాత్లపై ఆక్రమణలు, క్వాలిటీ లేని రోడ్లతో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం ఆఫీసులకు వెళ్లే టైంలో సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ట్రాఫిక్లో జనం నరకం చూస్తున్నారు. హైదరాబాద్ సిటీ జనానికి ట్రాఫిక్ జామ్ చుక్కలు చూపిస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో ఏ రోడ్డు చూసినా హెవీగా ట్రాఫిక్ కనిపిస్తోంది. నగరంలో లింక్ రోడ్లు, మెట్రోలు, ఫ్లైఓవర్లు ఎన్ని నిర్మిస్తున్నా జనానికి ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. 10 కిలోమీటర్ల దూరానికి 40 నిమిషాలకు పైగా పడుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమీర్పేట్, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్ సర్కిల్, అసెంబ్లీ, లక్డీ కపుల్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, కూకట్పల్లి, ఎల్బీ నగర్, మలక్పేట ఇలా ఏ ఏరియాలో చూసినా వాహనాల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ లో మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చాక చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని అంతా అనుకున్నారు. కానీ మెట్రోలో వెళ్లాలంటే ఇంటి నుంచి స్టేషన్ దాకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంతో జనం సొంత వాహనాలనే వాడాల్సి వస్తోంది. సిటీలో సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆటోలపై ఆధారపడాలి. పెరిగిన డీజిల్, పెట్రోల్ రేట్లతో ప్రైవేట్ వాహనాల్లో ఛార్జీలు కూడా పెంచేశారు. దాంతో ప్రైవేట్ వెహికల్స్ పై జనం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. హైదరాబాద్ లో మెట్రో నిర్మాణం తర్వాత రోడ్లు ఇరుకుగా మారాయి. పార్కింగ్ సమస్యలకు తోడు చిన్న వ్యాపారులు ఫుట్పాత్లు ఆక్రమించడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నాణ్యత లేని పనులతో రోడ్లపై చిన్నపాటి వర్షానికే గుంతలు పడుతున్నాయి. ఈ గుంతల రోడ్ల వల్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సిటీలో 1 కోటి మందికి పైగా జనాభా ఉంటే 60 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. ఏడాదికేడాది వీటి సంఖ్య రెట్టింపవుతోంది. జనాభాకు తగ్గట్లుగా రోడ్ల విస్తరణ మాత్రం ఉండటం లేదంటున్నారు నిపుణులు. సిటీలో లింక్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎస్ఆర్డీపీ, ఎలివేటెడ్ కారిడార్స్ లాంటి పనులు నిధులు లేక నత్తనడకన నడుస్తున్నాయి. కొత్త రోడ్లేమో గానీ ఉన్న వాటిని కూడా బల్దియా అధికారులు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదన్న ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉండగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం కూడా సమస్యగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం హైదరాబాద్ లో పెండింగ్ పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని సిటీ జనం కోరుతున్నారు. హైదరాబాద్ చంచల్గూడ జైలు నుంచి తీన్మార్ మల్లన్న బెయిల్పై విడుదలయ్యారు. మల్లన్నకు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మల్లన్నపై 38 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6 కేసుల్ని కొట్టివేసిన హైకోర్టు మిగతా 32 కేసుల్లో 31 కేసులకు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 1 కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. 74 రోజులు జైల్లో ఉన్న మల్లన్న బెయిల్పై సాయంత్రం విడుదలయ్యారు. ప్రశ్నించే గొంతుకను గత 73 రోజులుగా చెంచల్గూడ జైల్లో పెట్టినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అండగా పెట్టుకొని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూసిండ్రు. ఈ రోజు తీన్మార్ మల్లన్న బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు. ఆఖరి క్షణానికి వెళ్లే టైం కూడా అయినా కూడా 73 రోజులు ఉన్నవానికి ఇంకో 10 రోజులు లెక్కన, 37 కేసులు ఉన్నవానికి ఇంకో 3 లెక్కన. నాకేమి కొత్త కాదు, అయితే నీకే కొత్త కావాలి. ఇప్పుడు సమాజంలో తప్పు చేసినోడు భయపడాలి. తీన్మార్ మల్లన్న ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ నిజాయితీగా నిఖర్చగా ఇక్కడ చెంచల్గూడ జైలు దగ్గర నిలబడి మాట్లాడుతా ఉన్నా. 100% న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం పొందుతాం. న్యాయస్థానాల పక్షాన మాకు నమ్మకం ఉంది. చట్టానికి లోబడి వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరించాలన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. నలుగురికి పట్టాలిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. నిజమైన పోడు సాగుదారులను గుర్తించి పట్టాలు ఇవ్వాలన్నారు. గ్రామ సభలు లేకుండా హడావిడిగా చట్టం అమలు చేయడం సరికాదన్నారు సిపిఐ, సిపిఎం నేతలు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన టీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీతో యుద్ధమని ప్రకటించి సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పోడు భూముల సమస్య, ప్రభుత్వం కల్పిస్తున్న ఆటంకాలపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. నివాసం ఉంటున్నారు కాబట్టి ఆ అడవుల్లో నివాసం ఉంటున్న సందర్భంగా వాళ్ళకి హక్కులు ఏర్పడ్డాయి. వాటిని విస్మరించడం పొరపాటైంది.
ఇప్పటికైనా సరి చేసుకుందామనే ఆశతో దీన్ని మేము కోరేది ఒకటే, చట్టంలో ఒక పద్ధతి రాసింది. ఈ చట్టం తయారీలో బిడి శర్మ, ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు భాగస్వాములు అయినరు కాబట్టి దేశవ్యాప్త ఆదివాసీ ఉద్యమాల ఫలితంగా అప్పుడు వచ్చినటువంటి చట్టం కాబట్టి, అప్పుడు పార్లమెంట్లో వామపక్షాల బలం వల్ల వచ్చినటువంటిది కాబట్టి దీంట్లో చాలా ప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. దీని పరిమితులు ఉన్నా చాలా ప్రజాస్వామిక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను ఇవాళ ప్రభుత్వం గుర్తించి పాటించి అమలు చేయటం, ప్రజలు తమకు తాముగా ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ చట్టం భూమి మీద అక్కియం, కేవలం పంటలకు అక్కిస్తాం. పంటలు వేసుకొని పండించుకో. గతంలో చెట్టు పట్టా ఉండేది. చెట్టు పట్టాలు ఎట్లయితే ఉండేదో అసలు చెట్టు పట్టాల స్థాని అటవీ హక్కుల చట్టం వచ్చింది. అది కేసీఆర్ గమనించాలి. చెట్టు పట్టాలు అనేటువంటిది ఆ చెట్టు మీద వచ్చేటువంటి ఫలాన్ని అనుభవించాలే, వదిలిపెట్టాలి, అది పరిస్థితి. కానీ భూమి మీద హక్కు ఇప్పుడు 2006 అటవీ భూముల హక్కుల చట్ట ప్రకారం వచ్చింది. దీన్ని అమలు చేయమంటున్నాం. ఇప్పుడు పోడు సాధారణకు సంబంధించి మీరు నోటిఫికేషన్ ఇచ్చేసి ఆగమేఘాల మీద చేస్తే అసలు గ్రామ సభలు గతంలోనే అడవుడిగా జరిగి అన్ని తప్పులు జరిగినాయి, రిజెక్ట్లు అయినాయి, లేకుంటే రకరకాలు ఉన్నాయి. దాదాపు 7-8 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన అంశం కాదు ఇది, అసామాన్య అంశం కాదు ఇది, బతుకుదేరుకు సంబంధించిన అంశం ఇది. అందుకని దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికైనా రాష్ట్రాయిలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దీనిపైన అధ్యయనం చేసి వెళ్తే మంచిది. ఏ సమస్యల పట్ల మీరు తీసుకున్న వైఖరికి కోపం, ఆగ్రహం ముందుకు వస్తుందో ప్రజలకు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, గిరిజనులు, దళితులు కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధి పూనుకోండి. అప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది తప్ప అట్లా కాకుండా ఇట్లాంటి వికారపు చేష్టలు చేస్తే మాత్రం నష్టం మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలు ఎన్ని తీసుకుంటారు. కాబట్టి ఆ సమస్యను ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పోడు సమస్య మీద కూడా నిజాయితీగా మాట్లాడండి, పారదర్శకంగా వ్యవహరించండి, ప్రతిపక్షాలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, పోడు రైతుల పట్ల సరైనటువంటి వైఖరి తీసుకోండి, పేదల పట్ల జాలితో ఉండండి, ఖచ్చితంగా పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ప్రతిపక్షాల పట్ల తరఫున సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు గురుకుల పీఈటీ అభ్యర్థులు. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఫలితాలు ప్రకటించి పోస్టింగ్స్ ఇవ్వాలని, లేదంటే కారుణ్య మరణాలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్లు, అధికారులు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో రోడ్డున పడ్డామని, ఆర్థిక ఇబ్బందులతో 5 అభ్యర్థులు చనిపోయారని అన్నారు. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఏడాది అవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని గురుకుల పీఈటీ అభ్యర్థులు ప్రశ్నించారు. కోర్టు కేసులు అయిపోయినాయి. కోర్టు కేసుల తర్వాత కూడా ఈ రోజు మరి సంవత్సర కాలం కావస్తుంది, ఇంకా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వట్లేదు. దీనికి కారణం టీఎస్పీసీ దగ్గర ఏం లేదు. టీఎస్పీ చైర్మన్ గారిని కలిసినాం. సెక్రటేరియట్లు గురుకుల 5 గురుకుల సొసైటీలకు సంబంధించినటువంటి సెక్రటరీలు, మరి సెక్రటరీలో ఉన్నటువంటి సిబ్బంది, డిప్యూటీ సెక్రటరీ కానీ, అసిస్టెంట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, వీళ్ళందరూ గురుకుల సొసైటీలకు సంబంధించిన సెక్రటరీలు. ప్రభుత్వం దగ్గర కూడా లోపం లేదు. ఈ సెక్రటరీల వల్ల, అధికారుల వల్లనే, అధికారుల అలసత్వం వల్లనే ఈరోజు 5 సంవత్సరాలుగా కనీసం పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా ఈరోజు మహిళలని, ఈ 600 పోస్టులు మొత్తం మహిళలకు ఉన్నాయి. మహిళలని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎగ్జామ్ పెడతారు, పరీక్ష పెడతారు, రిజల్ట్ ఇస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుపుతారు. చివరికి ఆర్డర్లు ఇచ్చే సమయంలో, ఆర్డర్లు ఇచ్చే కాడ కోర్టు స్టే వస్తే కోర్టు స్టే కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఈ గురుకులకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మా పీఈటీ పిల్లలకి ఇప్పటిదాకా పోస్టింగ్ ఆర్డర్లు రావట్లేవు. ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 5 సంవత్సరాలుగా కనీసం 600 పోస్టుల భర్తీ జరగకపోతే మరి ఈ విద్యాశాఖ ఉండేందుకు, ఈ విద్యాశాఖ మంత్రి ఉండేందుకు, మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉన్నది ఎందుకో అర్థం కావట్లేదు. నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా పీఈటీ అభ్యర్థులకి సర్టిఫికేట్, వితౌట్ సర్టిఫికేట్ అని ఆ రోజు కూడా మా నోటిఫికేషన్ ఫస్ట్ ఆపేసారు. ఆపిన తర్వాత కూడా మళ్ళీ ఆ రోజు కూడా ఇవే ధర్నాలు చేసాము, ఇవే సమ్మెలు చేసి అర్ధరాత్రి వరకు టీఎస్పీఎస్సీ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్న టైంలో కూడా అక్కడ తిరిగి 12 దాకా ఉండి అది సాధించాము. అది వచ్చాక తర్వాత ఎగ్జామ్ పెట్టి, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ ఇలాగే ఆపారు. అధికారులు మారుతున్నారు కాబట్టి మా తలరాత అయితే మారలేదు సార్. చిన్న పిల్లలు ప్రతి ఒక్కసారి సమ్మెలని, ధర్నాలని, అర్ధరాత్రి రావడము, మమ్మల్ని అరెస్ట్ చేయడం, మా బాధ వినేకి సమస్య లేదు వీళ్ళకి. జడ్జిమెంట్ కోసం కూడా మేము సొంతంగా అభ్యర్థులం ప్రతి ఒక్కరు రూపాయి కష్టపడి అప్పులు చేసి ఉన్న వస్తువులు అమ్ముకొని కోట్ల చుట్టూ తిరిగి డబ్బులు కట్టాను సార్. జడ్జిమెంట్ వచ్చి కూడా 8 నెలలు అవుతుంది సార్. ఈ ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. దసరా అన్నారు, దీపావళి అన్నారు, ప్రతి ఒక్కటి అయిపోయింది. మాకు ఏమీ వద్దు సార్. మాకు న్యాయం చేసి మాకు మెరిట్ లిస్టు బయట పెట్టండి. మాకు కావాల్సింది అది ఒక్కటే.
కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ను వెంటనే నిర్మించి కనీస వసతులు కల్పించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్లాసులు బహిష్కరించి కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర నిరసన చేపట్టారు. 2016లోనే కొత్త బిల్డింగ్ మంజూరైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా పనులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు వినోద్ బిల్డింగ్ లేకపోవడంతో ఉదయం ఇంటర్ విద్యార్థులకు, మధ్యాహ్నం డిగ్రీ వాళ్ళకి క్లాసులు చెప్తున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఏబీవీపీ లీడర్లు హెచ్చరించారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కేవలం ఈ రోజు ప్రభుత్వం బూటకపు మాటలు చెప్పడానికి మాత్రమే పరిమితమైంది, కానీ అభివృద్ధి పనులు చేయడానికి ఏమాత్రం కూడా ఈరోజు ముందడుగు వేయడం లేదని, వెంటనే కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు మూత్రశాలలను అయితే మంచినీటి సదుపాయాన్ని అయితే కల్పించాలి. అదేవిధంగా సరైన ఫ్యాకల్టీని అన్ని రకాలుగా అన్ని అంశాలలో ఫ్యాకల్టీ కూడా ఇక్కడ లేకపోవడం నిజంగా బాధాకరం. వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఇక్కడ ఉన్న ప్రభుత్వ కళాశాలలో ఉన్న సమస్యలను తీర్చాలి, లేకుంటే ఏబీవీపీ ఏమాత్రం కూడా వెనుకాడేది లేదు. కార్తీక మాసంలో మొదటి సోమవారం సందర్భంగా హైదరాబాద్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 4 నుంచే గుడులకు భక్తుల రద్దీ మొదలైంది. కార్తీక దీపాల వెలుగులో ప్రత్యేక శోభ కనిపించింది. ఇవాళ కార్తీక సోమవారంతో పాటు నాగుల చవితి కూడా కావడంతో నాగదేవత విగ్రహాలు ఉన్న ఆలయాలు కూడా భక్తులతో రద్దీగా మారాయి. అటు కీసరలోనూ భక్తుల రద్దీ కనిపించింది. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు నాగుల చవితిని భక్తులు జరుపుకున్నారు. నాగ దేవతల్ని పూజించడంతో పాటు పుట్టలు ఉన్న చోట పాలు పోసి పూజలు చేశారు. ఇంకొందరు మహిళలు నోములు, వ్రతాలు చేశారు. చలివిడి, ఉండ్రాళ్ల నైవేద్యం పెట్టారు. నాగుల చవితి కావడంతో నాగదేవతలకు పాలతో అభిషేకం చేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటామని చెప్పారు భక్తులు. మేము మట్టి ప్రమిదల్లోనే వెలిగిస్తామండి. చాలా మంది నిమ్మకాయల్లో వెలిగిస్తారు. లేదండి ఈ కార్తీక మాసంలోనే వస్తామండి. అది ఇదే ఇంపార్టెంట్ మాకు. ఉపవాసంతో ప్రార్థనలు చేస్తామండి. యవనస్తులు అయితే 2 పూట్ల ఉపవాసం ఉండి నైట్కి భోజనం చేస్తారు. శివుని వచ్చి అభిషేకం చేయించుకుంటాం. కంపల్సరీగా నెయ్యొత్తు వెలిగించి దండం పెట్టుకుంటాం. ఫస్ట్ దీపం వెలిగించి తర్వాత అభిషేకం చేయించుకుంటాం. ఇదే మొదటిసారి ఈ శివాలయం. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివాలయాల్లో తెల్లవారుజామున 4 నుంచి భక్తులతో రద్దీగా మారాయి. ఆలయాల్లో ఉసిరి, రావి చెట్టు, తులసి కోట్ల దగ్గర కార్తీక దీపాలు వెలిగించారు భక్తులు. కార్తీక మాసం అంతా ఆలయంలో దీపాలు వెలిగిస్తామన్నారు భక్తులు. ప్రతి సోమవారం ఆలయంలో శివుడికి అభిషేకం చేసి దీపదానం చేస్తామన్నారు. నాగుల చవితి అంటే ఈ సలిమిడి, ఉండ్రాళ్ళు, మళ్ళీ పాయసం అన్నీ పెడతారండి. చాలా ఇది 360 రోజులు ఇది చేస్తాం. ఇక్కడ ఈ కార్తీక మాసం మొత్తం నెల మొత్తం చేస్తాం. ఇవాళ చాలా తక్కువే ఉందిలేండి. మేము 1 అవర్ అయింది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి చేస్తాము. పెడతామండి నువ్వుల పొడి, చలివిడి పెడతాము, పెసరపప్పు, వడపప్పు, పాలు పోసి ఉంది కదండి కొంచెం. మేడ్చల్ జిల్లాలో కీచరగుట్టలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తులు. శివలింగాలకు అభిషేకాలు చేయించుకున్నారు భక్తులు. కార్తీక దీపాల్ని వెలిగించారు. కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి మల్లారెడ్డి. కుటుంబ సమేతంగా దర్శించుకుని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో ఛాయిస్ ఫౌండేషన్ యాన్యువల్ గివింగ్ 2021 కార్యక్రమం జరిగింది. మాస్ మ్యూచువల్ ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సీనియర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ఛాయిస్ ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు. చిన్నారుల కోసం పనిచేస్తున్న ఈ సంస్థకు 2 కోట్ల రూపాయల చెక్ను మాస్ మ్యూచువల్ ఫండ్ తరపున రవి తంగిరాల అందించారు. ఛాయిస్ ఫౌండేషన్ చిన్నారుల కోసం చేస్తున్న సేవల్ని కపిల్ దేవ్ ప్రశంసించారు. ఈ ఫౌండేషన్ ఇలాగే చిన్నారుల ఆరోగ్యం కోసం పనిచేస్తూ ఉండాలన్నారు మూవీ డైరెక్టర్ రాజమౌళి. సతీష్ గారు ఇలా చెప్పినప్పుడు చాయిస్ ఫౌండేషన్లో నేను కూడా పాలు పంచుకోవాలి. నేను అప్పుడు అడిగాను, ఆయన ఏం చేయాలి, నేనేం చేయగలను అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఎక్కువ ఇంపార్టెంట్ అండి. డబ్బులు వస్తాయి, వాళ్ళు డబ్బులు ఎవరో ఒకళ్ళు ఇస్తారు, ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ ఎక్కువ జనాల్లో అవేర్నెస్ ఉంటే అది డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయగలుగుతా అని చెప్పారు. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ అప్పటి నుంచి చాయిస్ ఫౌండేషన్ చేసిన సెమినార్స్, వెబినార్స్ రకరకాలుగా మాట్లాడడం, తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం అలా చేస్తున్నాం. Any charitable organization,
very important to have charitable mind. That's very, very important. And I feel we all, God have given us so much. If 5% we give our effort, 5% our love, money to the charity, this world looks so beautiful. It is not we have to smile. We have to smile with everybody. If we keep on becoming rich and the people around us poor, it's really hurt you. My system, the software will be able to pick up, is it a child at risk or not at risk? So whoever the children are at risk, which is usually 20-25%, so those children only get the test done by the detailed test done by the child psychologist. The other 80% they don't, because they're all normal. So that's the beauty of this program. And బ్యూటీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా మంచి భవిష్యత్తు ఉందని నటి జుహీ అన్నారు. బ్యూటీ ఫెస్టివల్ ఈవెంట్ బ్రోచర్ను మోడల్స్తో కలిసి లాంచ్ చేసింది. హైదరాబాద్ సత్యసాయి నిగమాగమంలో ఈ నెల 13 నుంచి 2 రోజుల పాటు బ్యూటీ ఎక్స్పో జరుగుతుందన్నారు నిర్వాహకులు. ప్రపంచంలోని 50కి పైగా బ్యూటీ బ్రాండ్స్ ఉత్పత్తిదారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. జుట్టు, చర్మ సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తారు. బ్యూటీ ఎక్స్పోలో భాగంగా లైవ్ మేకప్ డెమోస్తో పాటు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు నిర్వాహకులు. The beauty conference, which is going to be held on 13th and 14th of December, I invite everybody to be the part of this because hundreds of beauty brands, including hair, makeup, and every beauty brands will be there under one roof. So this is something that you shouldn't miss on. I will be there. Please do come and make it a huge success. ఎస్బీ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 13-14 బ్యూటీ ఎక్స్పో జరగడం జరుగుతుందన్నమాట. ఇన్ ద నేమ్ ఆఫ్ బ్యూటీ కాన్ఫరెన్స్ 2021. ఆల్రెడీ ఎడిషన్ 1 జనవరి 25-26 ఆల్రెడీ చేసాం మేము. ఆ టైంలో 30 స్టాల్స్ తోటి మేము స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. సో దాంట్లో 60 స్టాల్స్ వేయడం జరుగుతుంది. హెయిర్, మేకప్, నెయిల్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అక్కడ, బ్యూటీ, హెయిర్, స్పా, ఎవ్రీథింగ్ అక్కడ ప్రొడక్ట్స్ లైవ్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, హెయిర్ అండ్ బ్యూటీ ప్రొఫెషనల్ వెల్నెస్ అందరికి కూడా. సో అందరూ వచ్చి అవకాశం వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ సుమాజ్గూడలో కీర్తిలాల్ జ్యువెలరీ షోరూమ్ ఎక్స్క్లూజివ్లో ప్రీమియం ఫైన్ డైమండ్, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ను మోడల్స్ ప్రదర్శించారు. కలర్ఫుల్ డిజైనర్ డ్రెస్పై వజ్రాభరణాలతో మెరిశారు. లేటెస్ట్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్స్ను హీరోయిన్ సంచితా శెట్టి లాంచ్ చేసింది. పండుగ ఆఫర్గా అన్ని వజ్రాభరణాలపై క్యారెట్కు 10,000 రూపాయల వరకు తగ్గిస్తున్నట్టు కీర్తిలాల్స్ ప్రకటించింది. ఈ కలెక్షన్లో నెక్లెస్లు, హారాలు, గాజులు, చెవి రింగులు, వడ్డానాల్లో ప్రత్యేక డిజైన్లతో బ్రైడల్ జ్యువెలరీ రూపొందించామన్నారు సంస్థ బిజినెస్ హెడ్. Won 3 national awards, which I'm wearing right now. The bangle, neck chain, cheskochu, and this ring is Mahabharata ring design ring. Chala unique ga bagundi. Bridal season lo వచ్చి we focus on not only sarees, on makeup, jewelry lo chala focus చేసి మనం కొనుక్కుంటాం. If you really want to buy trusted jewelry, diamond jewelry, you can visit Keertila's showroom. I think just adding on to what Sanchita said, our bridal jewelry collection, we wanted to go for more of adaptable type of jewelry which can be worn for multiple occasions after the wedding. So it need not be kept in the locker all the time after the wedding. And we are also happy to share with our patrons 10,000 rupees off per carat for this festive season for the bridal collection. Looking forward to all of your visits. చాలామంది అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంత అందంగా ఉన్నా సరే ఇంకొంచెం బ్యూటీ ఉంటే బాగుండని అనుకుంటున్నారు. దాంతో బ్యూటీ కార్నర్స్కు డిమాండ్ పెరిగింది. జనం అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు కొత్తగా బ్యూటీ కార్నర్స్ వెలుస్తున్నాయి. ఈ ఇండస్ట్రీలో ఉపాధి పొందేందుకు మహిళలతో పాటు అబ్బాయిలు కూడా శిక్షణ పొందుతున్నారు. మంచి కెరీర్తో పాటు లెస్ కాంపిటీషన్ ఉండే ఫీల్డ్లోకి ఎంట్రీ అవుతున్నారు యూత్. ఒకప్పుడు కొందరే ప్రిఫర్ చేసిన బ్యూటీ ఫీల్డ్ను ఇప్పుడు ప్రొఫెషనల్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. బ్యూటీ ఇండస్ట్రీలో కొత్త కోర్సులు వస్తున్నాయి. మహిళలు మాత్రమే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే ఈ కోర్సుల్లో మగవాళ్లు కూడా చేరుతున్నారు. బ్యూటీ కోర్సులో శిక్షణకు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదంటున్నారు ఇన్స్టిట్యూషన్స్ నిర్వాహకులు. బ్యూటీ కోర్సులో హెయిర్ అండ్ స్కిన్ విభాగంలోనే ఎక్కువ మంది శిక్షణ తీసుకుంటున్నారు. టాలెంట్ను బట్టి 3 నుంచి 4 నెలల్లోనే కోర్సు పూర్తి చేయొచ్చు.
ఈ ఫీల్డ్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి మంచి ప్లేస్మెంట్ వస్తుందని చెప్తున్నారు మహేష్ అకాడమీ నిర్వాహకులు. ఇక్కడ వచ్చేసి హెయిర్ డ్రెస్సింగ్ కోర్స్, ఫీమేల్ హెయిర్ డ్రెస్సింగ్, మేల్ హెయిర్ డ్రెస్సింగ్, మేకప్, బ్యూటిషియన్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము చదువుకున్న దానికి అంత పర్ఫెక్ట్గా శాలరీ రావడం లేదని కూడా వాళ్ళు సొంతంగా ఏదో ఎదగాలి, సొంతంగా పార్లర్ పెట్టుకోవాలి, సెలూన్ పెట్టుకోవాలనే ఆలోచనతో కూడా చాలామంది వస్తుంటారు మా దగ్గరికి. ఇప్పుడు బ్యూటీ డిమాండ్ ప్రజెంట్ ఎట్లుందంటే హైదరాబాద్ అని కాకుండా ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా హెయిర్ బ్యూటీ మేకప్కి ప్రయారిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడము ఇవన్నీ కూడా మేము సర్వీస్ అన్నీ కూడా ఇస్తున్నాం పర్ఫెక్ట్గా. హెయిర్ డ్రెస్సింగ్ వచ్చేసి 3 months కోర్స్ ఉంది, మేల్ హెయిర్ డ్రెస్సింగ్ అండ్ ఫీమేల్ హెయిర్ డ్రెస్సింగ్. బ్యూటిషియన్ వచ్చేసి 2 months కోర్స్ ఉంది, మేకప్ వచ్చేసి 2 months కోర్స్ ఉంది. మొదట్లో టైం పాస్ లేదా హాబీగా బ్యూటీ కోర్సులు నేర్చుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ ఆ తర్వాత ఇందులోనే స్పెషల్ కోర్సులు చేసి ప్రొఫెషనల్ బ్యూటీ, మేకప్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా అన్స్కిల్డ్ వాళ్ళు కూడా ట్రైన్ అవుతున్నారని చెబుతున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఏడాదిలోనే బ్యూటీ కోర్సులు పూర్తి చేయొచ్చని అంటున్నారు నిర్వాహకులు. రకరకాల స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అన్ని విలేజెస్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి, స్టేట్స్ నుంచి, అన్ని జాల నుంచి వస్తుంటారు. సో ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ బాగుంది అని ఒకళ్ళు చెప్పుకొని ఇక్కడ నేను కూడా ఇక్కడ వాళ్ళకి అంత దూరం నుంచి వచ్చినందుకు వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించాలా, లేనంత ఇది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అసలు ఫేస్ చూడగానే గుర్తుపట్టడం ఎట్లా, స్కిన్ టైప్ ఎట్లా గుర్తుపట్టాలా, అది నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేర్చుకున్న వాళ్ళకంటే ఐడియా ఉండదు అన్నట్టు. ఇప్పుడు మేకప్ అనేది చిన్న ఎకేషన్కైనా పెద్ద ఎకేషన్కైనా ప్రతి ఒక్కరు మేకప్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఈ అకాడమీలో, మహేష్ అకాడమీలో శారీ ట్రిప్పింగ్ కా నుంచి హెయిర్ వరకు మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నాం. చదువుకున్న వాళ్ళకి కానీ, చదువు లేని వాళ్ళకి కానీ మహేష్ సార్ ఇక్కడ చాలా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఉన్నత చదువులు చదివే స్తోమత లేని వారు, గృహిణీలు ఇలాంటి బ్యూటీ కోర్సులో జాయిన్ అయితే మంచి లైఫ్ ఉంటుందంటున్నారు శిక్షణ పొందుతున్న మహిళలు. పెద్దగా పెట్టుబడి లేకుండానే సొంత బిజినెస్ మొదలు పెట్టవచ్చని చెబుతున్నారు. అయినా ఎంఏ బీఎడ్ చేయడం వల్ల కూడా నాకు ఎట్లాంటి జాబ్స్ ఆఫర్స్ లేవు. ఇక్కడ ఉపాధి కావాలని చెప్పేసి ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా నేర్చుకోవాలి యాక్టివిటీ అని చెప్పేసి సెర్చ్ చేస్తే యూట్యూబ్లో మహేష్ అకాడమీ అని కనబడింది. ఇక్కడ హెయిర్ స్పెషలిస్ట్, హెయిర్ నేర్చుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్చుకోవచ్చు అని చెప్పేసి నేను సంగారెడ్డి నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను. నాలెడ్జ్ గురించి నేను టైంపాస్ అని ఏం లేదు, నాలెడ్జ్ ఎక్స్ట్రా ఏదన్నా మన జాబ్ కాకుండా ఇంకా ఏదన్నా చెయ్యాలి అనే ఆసక్తితోనే నేను నేర్చుకున్నాను. मैंने कई जगह पर कोर्स करने के लिए ट्राई किया, जिसमें हर जगह से लॉरेल, जावेद हबीब वगैरह हर जगह मैंने ट्राई किया. मुझे इनका जो सिखाने का जो तरीका है बहुत ही अच्छा लगा. इतना अच्छा लगा कि मैं चाहता हूँ कि और भी अगर कोई सीखना चाहता है तो मैं रेफरेंस करूँगा कि वो महेश अकेडमी में आए और यहाँ पर सीखें, और यहाँ पे बहुत अच्छी तरीके से सिखाया जाता है. ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ బ్యూటీ అకాడమీలో జాయిన్ అవుతున్నట్లు చెబుతున్నారు నిర్వాహకులు. తక్కువ పెట్టుబడితో ఆన్లైన్ అండ్ మాన్యువల్ సర్వీసులు చేస్తూ ఉపాధి పొందే వారికి బ్యూటీ కోర్సులు మంచి అవకాశమని చెబుతున్నారు స్టూడెంట్స్. రాష్ట్రంలో కనిష్టంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో చలికాలంలో అజాగ్రత్తగా ఉంటే స్కిన్, హెయిర్కి సంబంధించిన సమస్యలు వస్తాయంటున్నారు వైద్య నిపుణులు. వింటర్ సీజన్కి తగ్గట్టుగా స్కిన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య భారతం నుంచి చల్లని గాలులు వీస్తూ ఉండటంతో రాబోయే 3 రోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల సాధారణం కన్నా తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయి. జిల్లాల్లోనూ చలి బాగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల సాయంత్రం 6 గంటలు దాటితే చలి వణుకు పుట్టిస్తోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం మనకి చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 24 గంటల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ కొన్ని చోట్ల నార్మల్ వాల్యూ కన్నా కూడా తక్కువగా నమోదయ్యి, చాలా చోట్ల కూడా 1-2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవటం జరిగింది. ఇట్లాగే రానున్న 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే పొడి వాతావరణం కూడా 10వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మిగతా సీజన్స్ తో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పులతో స్కిన్ మారే అవకాశం ఎక్కువగా ఉంటుందని డర్మటాలజిస్టులు చెబుతున్నారు. స్కిన్ సమస్యలు మాత్రమే కాదు, హెయిర్ లాస్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందంటున్నారు.
స్కిన్ డ్రై అవడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి అలర్జీలు వస్తాయంటున్నారు. స్కిన్ బాగా డ్రై అయ్యి ఇచ్చింగ్ అనేది మొదలవుతుంది అనమాట. అంటే స్క్రాచెస్ అవ్వడము, అలాగే వ్యాక్సింగ్ చేసుకుంటే కనుక స్కిన్ ఊడ్ రావడము, అంటే ఏంటంటే స్కిన్ కొంచెం పైకి లెగవడము, ప్రాబ్లం రావడము వ్యాక్సింగ్ చేయడం ద్వారా, ఎందుకంటే డ్రైనెస్కి. సో మనం స్కిన్ కేర్ కనుక సరిగ్గా తీసుకోకపోతే వ్యాక్సింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. అలాగే ఇంకొంచెం పెద్దవాళ్ళలో అయితే కనుక స్కిన్ బాగా ఇచ్చింగ్ అనేది చాలా కామన్గా చూస్తుంటాం. వాళ్ళు ఎక్కువగా గీకుతూ ఉంటారనమాట, దువ్వెనలతోనో ఏది దొరికితే వాటితోటి గీకుతూ ఉంటారనమాట. సో వాళ్ళలో ఎగ్జిమా ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. స్కిన్ సమస్యలు రాకుండా ఉండటానికి సబ్బులను కాకుండా pH 5 నుంచి 5.2 స్థాయి ఉండే బాడీ వాష్లు వాడాలని సూచిస్తున్నారు. హెయిర్ కి కూడా మైల్డ్ షాంపూలను వాడి కాచి చల్లార్చిన గోరువెచ్చని ఆయిల్ ని అప్లై చేయాలి. అన్ని మినరల్స్, వైటమిన్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం, కనీసం 3 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి అంటున్నారు. ఈ సోప్ అనేది మనం ఎక్కువగా వాడతాం అనమాట. ఈ సోపులు వాడకుండా ఉండటం మంచిదండి. ఇట్లాంటి ఈ సీజన్లో ఏంటంటే బాడీ వాష్లు అనేది మైల్డ్ బాడీ వాష్లు అనేవి వాడడం అనేది మంచిదన్నమాట. అంటే ఏంటంటే pH చూసుకోవాలి. pH 5 to 5.5 ఉన్న బాడీ వాష్లు, అది కాకుండా హైడ్రేటింగ్గా ఉండే బాడీ వాష్లను వాడుకోవాలన్నమాట. ఎక్కువగా హార్ష్గా ఉండే బాడీ వాష్లు వాడకూడదు. అలాగే సోప్లు అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడున్న జనరేషన్ లో అందరూ వింటర్ లోషన్స్ కి బాగా అలవాటు పడ్డారు. బయట దొరికే క్రీమ్స్ తో పాటు ఇంట్లో నేచురల్ గా కూడా కేర్ తీసుకోవడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఉండేవారు వీకెండ్ వచ్చిందంటే చాలు సరదాగా బయట ఫుడ్ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కోవిడ్ తర్వాత మళ్ళీ అందరూ బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సిటీ జనానికి హెల్త్ పై ఫోకస్ పెరిగింది. ఇమ్యూనిటీతో పాటు డిఫరెంట్ డైట్ మీల్స్ అలవాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం హైదరాబాద్లో డైట్ మీల్ కాన్సెప్ట్ రెస్టారెంట్స్ వెలుస్తున్నాయి. హైదరాబాద్ లో గల్లీకో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఏరియాకో బిర్యానీ సెంటర్ ఉంటాయి. ఇవే కాకుండా మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్, హోటల్స్ కూడా ఎక్కువే. కానీ ఎక్స్క్లూజివ్ గా డైట్ చేసే వారికి, ఫిట్నెస్ కోరుకునే వారి కోసం రెస్టారెంట్స్ చాలా తక్కువ. జిమ్ సెంటర్లు లేదా స్పెషల్ కుక్స్ తో తమ బాడీకి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేయించుకుంటారు. అయితే ఇప్పుడు ఫిట్నెస్ పాటించే వారికి లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం డైట్ ఫుడ్ మెనూతో రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. జూబ్లీ హిల్స్ లో ఓర్జా కెఫే కొత్తగా డైట్ మీల్ మెనూతో ఆకర్షిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ ఫుడ్ కు జనం ప్రాధాన్యత ఇస్తున్నట్లు డైట్ ఫుడ్ స్పెషలిస్టులు చెబుతున్నారు. అలాంటి వారి కోసం డైట్ కాన్సెప్ట్ రెస్టారెంట్ లో రకరకాల డైట్ ప్లాన్స్ ఇస్తున్నారు. లో కార్బ్ డైట్ మీల్, కీటో డైట్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్ మీల్ అందిస్తున్నారు. ఈ మీల్స్ కాన్సెప్ట్ లంచ్, డిన్నర్ కింద మీల్ ప్యాకేజ్ గా ఇస్తున్నారు. నెలకు 18,000 నుంచి 25,000 రూపాయల దాకా ఎంచుకునే ప్యాకేజీని బట్టి డైట్ మీల్ రేట్స్ ఉన్నాయంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. చాలా పెరిగింది ఈ డైట్ ఫుడ్ కాన్సెప్ట్ అనేది. అందరూ మీకు నాలెడ్జ్ పెంచుకున్నారు డైట్ ఫుడ్, ఎలాంటి ఫుడ్ తినాలనేది. పోస్ట్ కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ ఫుడ్ కోసం చాలామంది చూస్తున్నారు. సో లైక్ యాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్ అండ్ స్పోర్ట్స్ పీపుల్ కూడా ఉన్నారు, లైక్ బాడీ బిల్డర్స్ అండ్ అథ్లెటిక్ మీల్ అని అది కూడా ఉంది. అథ్లెటిక్ మీల్ అంటే లైక్ హై ప్రోటీన్ మీల్, సో విచ్ హెల్ప్స్ ఫర్ బాడీ బిల్డింగ్ అండ్ యాజ్ ఐ సెడ్ స్పోర్ట్స్ మ్యాన్స్ వాళ్ళకి, జిమ్నాస్టిక్ వాళ్ళకి. సో ఆల్ టుగెదర్ మంచి క్యాలరీ ఉన్న ఫుడ్ ఇది. సో 550 to 600 క్యాలరీస్ పర్ మీల్. డైట్ ఫుడ్ అంటే టేస్ట్ లేకుండా ఉంటుందనుకుంటారు చాలా మంది. కానీ ఈ హెల్దీ మీల్స్ లో ఆర్గానిక్, మిల్లెట్స్, గ్రీన్ వెజిటబుల్స్, లో ఫ్యాట్ ఫుడ్స్ ను ఇండియన్ కాంటినెంటల్ స్టైల్స్ లో అందిస్తున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. కొర్రలు, కినోవా, సాములు, ఫైబర్ ఎక్కువగా ఉండే చిరుధాన్యాలతో డైట్ మీల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. శరీరానికి రోజు కావాల్సిన ప్రోటీన్స్, క్యాలరీస్ ఉండేలా బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్యాకేజీలతో మెనూని అందిస్తున్నారు. పవర్ ప్యాక్డ్ చికెన్ మీల్, కాంబినేషన్ ఆఫ్ అగ్రి వెజిటబుల్స్, రిచ్ ఫైబర్ గ్రీన్, కాంబినేషన్ వెజిటబుల్స్, ఫ్రెష్ హెర్బ్, బ్యాలెన్స్డ్ ఫిష్ మీల్, పర్ఫెక్ట్ చికెన్ డిన్నర్ లాంటి ఫుడ్స్ లంచ్, డిన్నర్ లో అందిస్తున్నారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల అధిక బరువు ఉన్నవారు నెలకు 4 నుంచి 5 కేజీల బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇవే కాకుండా కంప్లీట్ లిక్విడ్ డైట్ కూడా అందిస్తున్నట్టు చెబుతున్నారు. డైట్ మీల్స్ వండుకోవడం చాలా మందికి తెలియదు. అందుకే ఈ కాన్సెప్ట్ రెస్టారెంట్స్, కెఫేలకు హైదరాబాదీల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ఏజ్ గ్రూప్స్, చిన్నపిల్లలు,
స్పోర్ట్స్ పర్సన్స్, ఐటీ, సాఫ్ట్వేర్ వర్కింగ్ పర్సన్స్, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ తమకు కావలసినట్టు డైట్ మీల్ మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చంటున్నారు. ఓర్జా కెఫేలో డైనింగ్ తో పాటు హోమ్ సర్వీస్ కూడా అందిస్తున్నారు. నేను ఇచ్చే డైట్లో లంచ్ అండ్ డిన్నర్ ఇస్తాను. ఇది ఓన్లీ 2 పార్ట్ నేను ఇస్తున్నాను. లైక్ 1200 క్యాలరీస్ లంచ్ అండ్ డిన్నర్ కలిపి సో కవర్ చేయొచ్చు. అదే ఇప్పుడు డయట్ ఫుడ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే టేస్టీగా ఉండదేమో, ఎట్లా ఉంటుందేమో ఒక ఆలోచన వస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 18,000 to 22,000 పర్ మంత్ ఉంటుంది. అలా ఫాక్స్టైల్ మిల్లెట్స్ కొర్రలు ఉన్నాయి అండ్ కినోవా అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రీన్స్ అంటే విచ్ హెల్ప్స్ టు బర్న్ యువర్ ఫ్యాట్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్ తగ్గించడం వల్ల కొంచెం ఫ్యాట్ బర్నింగ్ ఈజీ ఉంటుంది. సో వెయిట్ లాస్కి వచ్చేసి వీ కెన్ సీ పర్ మంత్ 4 to 5 kg సో వెయిట్ లాస్ తగ్గుతారు. జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉంటూ సమతుల ఆహారం వైపు వెళ్లినప్పుడే ఆరోగ్యం బాగుంటుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. పండ్లు, కూరగాయలు, తాజా ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజులు మారుతున్న కొద్దీ సిటీ జనం తినే ఆహారంపై అవగాహన పెంచుకుంటున్నారు. అధిక బరువు, లైఫ్ స్టైల్, హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే మంచి ఆహారం ముఖ్యమంటున్నారు. ఇమ్యూనిటీని, డైట్ బ్యాలెన్స్ పెంచే ఆహారంపై ప్రతి ఒక్కరికి అవగాహన కావాలని సూచిస్తున్నారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.